అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో దారుణం చోటు చేసుకుంది. తాటిపాక ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి చెరువులో లభ్యమైంది యువకుడి మృతదేహం. మృతుడు ఉమ్మడి కుమారస్వామిగా గుర్తించారు పోలీసులు. కుమారస్వామి మృతిపై బంధువులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య కాదు హత్య అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కానీ కొన్న ఊపిరితో ఉండగానే చెరువులో పడేశారంటున్నారు మృతుని బంధువులు. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కుమారస్వామి బంధువులు ఆందోళన చేపట్టారు. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించి సన్నిహితులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శనివారం రోజు మనకి 11 గంటలకండి మా కుర్రోడు ఇప్పటికి వచ్చి ఇద్దరు కలిపి తిరిగారండి. 11 గంటల అయితే కదా 12 గంటలు పడుకున్న తర్వాత మళ్ళీ 12 గంటలు చేసి నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళాడు మనిషి మళ్ళీ రాలేదు. రాకపోక పొద్దున్న లేచి మన వాడిని వెతుకుతాం ఇంత కుర్రోళ్ళందరికీ ఫోన్ చేస్తాం వచ్చాడంటే రాలేదంటాం. మళ్ళీ అన్నాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం చెప్పేసి హైదరాబాద్ ఫోన్ చేస్తే హైదరాబాద్ రాలేదన్నారు. అన్న తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చూస్తే ఏం రాలేదు. అయితే నేను ఏం చేశానంటే మళ్ళీ ఏమన్నాడు నేను ఇక్కడ రాజోల్ స్టేషన్ లో మామూలు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాను. పొద్దుట 11 గంటలకు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ రాయించి మళ్ళీ వెళ్ళిపోయాను ఎస్ఐ గారికి ఇచ్చి కంప్లైంట్. అయితే ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి సైతం శవం అయ్యి తెలియ అక్కడ భోజనం చేస్తుంటే మధ్యాహ్నం బట్టి భోజనం చేస్తుంటే ఆ కుర్రోడు ఇంట్లో చూసి అక్కడ ఏదో తేలుతుందని చెప్పేసి మంచినీళ్ళ చెరువులో ఆ ట్యాంక్ లో చూసిన తర్వాత ఇద్దరికి ఫోన్ చేస్తే వెళ్ళి చూస్తే అక్కడ బాడీ ఉంది. ఆ బాడీని చంపేసి దాంట్లో పడేశారండి మంచినీళ్ళ ట్యాంక్ లో. మళ్ళీ ఇవాళ అది అయిపోయాక ఇవాళ ఏం చేశారంటే దాంట్లో మళ్ళీ మేక మాసం దాంట్లో వేసి ఇవాళ పొద్దున వేసేసారు మళ్ళీ ఆ చెరువులను చంపేసి మళ్ళీ ఎలా వస్తుంది ఎలా కట్టుకెళ్ళి చంపేయాలి అంటారని ఇలా మళ్ళీ దాంట్లో వేస్తారు ఇవాళ దాంట్లో వేస్తారు. అంత అసలు ఏమీ లేదన్న మంచి బంగారులా ఉన్న చెరువు అంతా ఆ ఒక్క శవం తప్ప ఇంకేం కాపాలేదు. అటువంటిది ఇవాళ మళ్ళీ తోడేస్తారండి పొద్దున ధర్మరంగా చేశారండి. అలా మొత్తం అలా కషాయాలు నింపుకున్నారండి. మేకలు ఎలా చంపుతారో మనిషిని కూడా అలా చంపి అలాగే కషాయాలు నింపుకున్నారు. ఇవాళ మనకి దాంట్లో కూడా చూసండి బోర్ అంటే లోపల బోర్ అంటే తీసి అయిపోయిందండి బోర నెత్తి పగలు కొట్టేశారంటే రోడ్డు చూసి మొత్తం ముగ్గురు కొట్టారంటండి.